ఫేస్ ఏంటి అంత డల్గా ఉంది? నైట్ అంతా ఆఫీస్ వర్క్ చేసి పడుకునేసరికి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ లేచేసరికి ఇంట్లో పనులు. నువ్వు అనవసరంగా నా గురించి ఓవర్ టైం వర్క్ చేసి ఎక్కువ ఇబ్బంది పడుతున్నావు జాను. నీ గురించి కాదు, మన గురించి. అయినా నేను ఆ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పానా? ఇంతకీ నరేషన్ ఏమైంది? అదా అది అమ్మో నాన్న. ఏంటి మీ నాన్న వచ్చారా? కొంపతీసి ఎవరైనా నాన్నతో డేట్కి వచ్చారేంటి? తిరక్కు. అయినా మా నాన్న గురించి మాట్లాడితే చంపేస్తా. కాఫీ ఓకేనారా? ఓకే. డార్జిలింగ్ బ్లాక్ కాఫీ 2. థ్యాంక్ యూ. జానుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలరా. ఓ, చదువు అయిపోయింది, మంచి ఉద్యోగం చేస్తుంది. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఏమంటావు? యా, తొందరగా పెళ్లి చేయడం బెటర్. మళ్ళీ ఎవరినైనా ప్రేమించానని చెప్తే నువ్వే బాధపడాలి. చచా, జాను మీద నాకు నమ్మకం ఉందిరా. తను అలా చేయదు. చలో వెళ్దామరా? యా, ఓకే. ఏమైంది అలా ఉన్నావు? పొద్దున్నెప్పుడో వెళ్ళు, ఇప్పుడు వస్తున్నావు. వెళ్ళిన పని అయిందా? మరి ఇప్పుడు ఎలా రా? ఏమోరా, నాకు కూడా అర్థం కావట్లే. చెప్పు జాను, ఏమైంది జాను? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నకి స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలి. కొంచెం ఫాస్ట్ గా రావా, నాకు భయం వేస్తుంది. ప్లీజ్ నాన్న. అవునా? ఇప్పుడే వస్తున్నా. రీ పదరా. ఏమైందిరా? ఏంట్రా కంగారు? రే వస్తున్నా, నాగరా. అవునరా, జానుతో మాట్లాడి ఒక 1 వీక్ అవుతుందా? మరి ఒకసారి కాల్ చేసి మాట్లాడచ్చుగా? లేదురా, తను ఇప్పుడు వాళ్ళ నాన్న పక్క నుండి తనే చూసుకుంటుంది. ఇప్పుడు మాట్లాడడం కుదరదు. రీ జాను కాల్ చేస్తుందిరా, తీసి మాట్లాడరా. హలో హలో, ఒకసారి కలుద్దాం. సరే వస్తున్నా. రీ జాను కలిసి వస్తారా? ఓకేరా, వెళ్ళరా. నీకిష్టం లేదని తెలుసు కూడా నిన్నొక విషయం అడగాలి. ఏంటి జాను అది? నా కోసం నువ్వేదైనా జాబ్లో జాయిన్ అవుతావా? ఏం మాట్లాడుతున్నావు జాను? నాకు ఇష్టం లేదని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ నువ్వే ఇలా అడుగుతుంటే నేనే సమాధానం చెప్పాలి? ప్రజెంట్ నేనున్న కండిషన్లో ఇంతకన్నా ఏం అడగలేను. నాన్నకి హెల్త్ బాగాలేదు, ఆయనేమో పెళ్లి చేసుకో అంటున్నారు. అలా అని ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిన్న ఆయన ముందు నించోబెట్టలేను. అలా అని నీకు దూరంగా కూడా ఉండలేను. నా కోసం నువ్వెంతో సపోర్ట్ చేసావు జాను. అలాంటి నువ్వే ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నాకేం ఆన్సర్ చేయాలో అర్థం కావట్లేదు జాను. కానీ ఒక్కడి మాత్రం నిజం, నేనుంటే సినిమాలో మాత్రమే ఉండాలి. అలా కాదని వేరే ఏ జాబ్లో ఉన్నా పేరుకు మాత్రమే బ్రతుకున్నట్టు. అలా మాట్లాడుకు. మరి ఇంకెలా మాట్లాడమంటావు చెప్పు? నేను వేరే ఏ జాబు చేయలేను జాను. అలా అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మనం కలిసి ఉండడం కూడా అవ్వదు. ఇప్పుడే చెప్పావు నా నుంచి దూరంగా ఉండలేనని. అవునన్నాను. అలా అని మా నాన్నను కూడా దూరం చేసుకోలేను కదా. ఇప్పుడు నీకు నేనా సినిమానా అంటే సినిమానే అని తేల్చి చెప్పావు. మరప్పుడు నాకు కూడా నువ్వా మా నాన్న అంటే మా నాన్నే అని చెప్తా. ఇన్ని రోజులు మనం కలిసి ఉండాలనే సపోర్ట్ చేశా. ఇప్పుడు కూడా మనం కలిసి ఉండాలనే అడుగుతున్నా. ఇందులో మనం బాగుండాలనే ఆశ తప్ప కేవలం నా ఒక్కదాని స్వార్థమైతే లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాయ్. బాయ్ ఏంటి జాను? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటివరకు మనం ఒకే దారిలో ఉన్నాం వివేక్.
ఇప్పటి నుంచి మనం వేరువేరు దారిలో ఉంటాం. ఇక నుంచి ఎవరి దారి వాళ్ళది. బాయ్. సార్ సార్ ఆ తర్వాత ఏం జరిగింది సార్? ఏముంది, అప్పుడప్పుడు ఒడ్డును కూర్చున్నావాడిని, ఇప్పుడు ఈత కొడుతున్నా. సార్ మీరు మేడంని ఇంకా లవ్ చేస్తురు కదా సార్? అని చెప్పానా భయ్యా నీకు నేను? సార్ ఎవడో దారిని పోయే గొట్టంగాడు మీ కథ అడిగినంత మాత్రాన కూర్చోబెట్టి ఎవడు చెప్పాడు సార్. పైగా మానిపోయిన గాయాన్ని ఎవడు రేపుకోవాలని చూడరు. మీరు మేడంని ఇంకా లవ్ చేస్తురు కాబట్టే నాకు ఇదంతా చెప్తురు. సరే, మీరు మేడం విడిపోయి ఎన్ని రోజులు అవుతుంది సార్? 6 నెలలు. కదా ఇప్పుడిప్పుడు ఇంటున్న నాకే ఇంత ఫీల్ వస్తుంది. క్లోజ్ దోస్తు అయ్యుండి మంద అవుతున్నావు చూడు, వాళ్ళని కలపకపోగా పైగా 6 నెలలు అవుతుందని వడ్డీ లెక్కలు చెప్పినట్టు చెప్తున్నావు. మధ్యలో నన్నంటావేంటి భయ్యా? మళ్ళా ఆపండ్రా, అదంతా అయిపోయిన కదా. సరే, అయిపోయిన కదా అని మీరంటుర్రు, ఆగిపోయిన కదా అని నేనంటున్నా. మీరు మళ్ళీ షురూ ఏర్రి, సూపర్ హిట్ కాకపోతే నన్ను అడుగురి. దానికి ఛాన్సే లేదు. సరే సార్, ఒక విషయం అడుగుతా. ఈ విడిపోయిన 6 నెలల్లో మీరు మేడంని బ్లాక్ చేసిర్రా? లేదు. పోనీ మేడం మిమ్మల్ని బ్లాక్ చేసిందా? లేదు. మీరు మేడం స్టోరీలు, డీపీలు, స్టేటస్లు అన్నీ చూస్తుర్రా లేదా? మేడం అవన్నీ పెట్టేది కూడా మీరు చూడాలనే సార్. ఆమె ఏం చేస్తుంది, ఏడికి పోతుంది మీకు తెలియాలనే. ఎందుకంటే మీరు చూస్తారని ఆమెకు తెలుసు సార్. అట్లనే మీవన్నీ కూడా ఆమె చూస్తుంటా సార్. అదేంటి భయ్యా, ఏదో దగ్గరుండి చూసినట్టు ఎంత ఫీల్తో అంతలా చెప్తున్నావు? ఎందుకంటే నాది గిట్ట లవ్ స్టోరీయే భయ్యా. మేము కూడా ఇట్లానే విడిపోయినాం, మళ్ళీ కలుసుకున్నాం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు మేడం మీకు కాల్ చేస్తా చూడుర్రి. ఏడున్నావు, మనం ఇమీడియట్ కలవాలంట చూడుర్రి. అందరం తలో సెంటర్ ఫ్రెష్ చేసుకొని ఉరుకుదాం. భయ్యా, నీ లైఫ్లో అలా జరిగిందని అందరి లైఫ్లో అలా జరగదు కదా సార్. మీ స్టోరీలా మేడం వాళ్ళ ఫాదర్ కాదు సార్ విలను. ఇదిగో నీ దోస్తు, ఈయననే మెయిన్ విలను. ఈయన అపశక్నం పక్షులక పెట్టుకున్నారనుకో, మీ బతుకు పెద్దమ్మ టెంపులే. వామ్మో, నాకేం సంబంధం లేదు. ఓకో భయ్యా. సార్ నన్ను చూస్తారేం సార్? ఫోన్ లేపుర్రి. హలో, ఎక్కడున్నావు? రూమ్లో ఉన్నా. ఈత కొడుతున్నావా? అబ్బే అదేం లేదు. ఒకసారి కలవాలి. సరే వస్తున్నా. సార్ 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 మీరు ఏమనుకోనంటే నాకు ఇంకో 2 డౌట్లు. అడిగి ఫస్ట్ ఏంటంటే, పొద్దుగాల మీరు మేడంని కలిసినప్పుడు మీ గొంతులో ఉన్న కోపం ఇప్పుడు ఏమైంది? పొద్దున్న గొంతులో ఉంది కోపం కాదు భయ్యా, బాధ. ఇప్పుడు మళ్ళీ తను కలుస్తానేసరికి అదంతా పోయింది భయ్యా. టచ్ చేసిరు సార్. ఆ రెండో డౌట్ ఏంటి? అది మేడం కలుద్దాం అన్నది కానీ ఏడ కలుద్దాం ఏంది అన్నది చెప్పలేదు. మీరు సరే వస్తున్నా అని ఎట్లా చెప్పిర్రు? నడురి. నన్ను లేపండి, వస్తున్నా. నువ్వు కాఫీ తాగే మూడ్లో లేవని తెలియక 2 కాఫీ ఆర్డర్ ఇచ్చా. అంటే అది సరే, మార్నింగ్ నన్ను ఎందుకు తిట్టావు? ఇప్పుడు అదాడటానికి రమ్మన్నావా? అలా కాదు, ఫ్యూచర్లో కూడా నన్ను అలానే అంటావా అని తెలుసుకోవడానికి రమ్మన్నా. అబ్బా, వెంటనే నవ్వు బానే వచ్చిందే, కానీ అడిగిన దానికి మాత్రం ఆన్సర్ రాలేదు. నువ్వు కూడా నన్ను తిట్టావు కదా. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? సరే సారీ. సారీ ఏమొద్దు, ఫ్యూచర్లో కూడా ఇలాంటి మాట వాడే సిచ్యువేషన్ రాకుండా ఉంటే చాలు. అస్సలు రాదు.
ఇప్పుడు కూడా నాకు జాబ్ లేదు కదా, మీ నాన్నకేం చెప్తావు? రేపు నువ్వు ఒక ప్రొడ్యూసర్ని మీట్ అవుతున్నట్టు రెడీ అయ్యిరా, మా నాన్నతో నేను మాట్లాడతా కదా. ఓ సరే. అయినా ఫోన్లే అని నేనే వచ్చి మాట్లాడుతుంటే మళ్ళీ నీ బొక్కలో డౌట్లా నాకు? సారీ, పద వెళ్దాం. కూర్చోరు కూర్చోరు. పకోడి బాయ్ ఎక్కువ. బాయ్